ఎక్స్పర్ట్ ఇన్ వెటర్నరీ. మీరు చేయలేకపోతే ఇంకా నిజామాబాద్ జిల్లాలో సమిష్టి కృషి, పోలీస్ సిబ్బంది అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ సాధ్యమవుతోందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో 2025 వార్షిక క్రైమ్ రిపోర్టును విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో మొత్తం నేరాలు 8,983 నుంచి 8,624కు తగ్గినట్లు తెలిపారు. పిల్లలపై జరిగే నేరాలు మాత్రం పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు పోలీస్ శాఖ అడ్డంకి కాదని, హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. లాస్ట్ 1 ఇయర్లో 268 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది. అదే 2024లో వచ్చేసరికి అది ఫిగర్ 92 ఉండేది. 23లో 5గురే జైలు శిక్ష అనుభవించారు. మీరు ఇఫ్ యూ సీ దిస్, మనం కోరిలేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్, మిగతా ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఒకటే 77 యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ నివారించగలిగాము. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల మనకి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. ఈ జనవరి 1 నుంచి రోడ్ సేఫ్టీ మాసోత్సవాలని జరుగుతున్నాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం విత్ ఓన్లీ వన్ ఎయిమ్, మన రోడ్ని ఇంకా భద్రపరచుకోవాలి. రోడ్ ట్రావెల్ అంటే అవగాహన అండ్ పిల్లల